హలో ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత అయితే నేను బయటికైతే వెళ్తున్నాను. మంచి ప్లాన్ అయితే రెడీ చేసుకొని, ముందే అయితే కొంచెం లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే హోమ్ డెకరేటింగ్ ఐటెమ్స్‌కి అయితే వెళ్దామనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంటికి కావాల్సిన కొన్ని వస్తువుల కోసం డీమార్ట్‌కి వెళ్తాను. ఇంకా నర్సరీకి అయితే ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత అయితే వెళ్తున్నాను కదా! చాలా హ్యాపీగా ఉంది. వెదర్ కూడా అయితే నా మీద మంచి ప్లాన్ అయితే వేసుకున్నట్లుంది. ఎప్పుడు బయటకొస్తే అప్పుడు వర్షం అయితే పడదామనేసి నేను ఒక ప్లాన్‌లో ఉంటే వెదర్ ఇంకో ప్లాన్‌లో ఉంది. ఆకాశం అయితే చూడ్డానికి భలే ఉంది నీలి రంగులో. మొత్తానికైతే ఈరోజు నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి అయితే బయటికి వెళ్తున్నాము. పిల్లలనైతే మా హస్బెండ్ అయితే పట్టుకున్నాడు. ఇంకా ఆటో అయితే బుక్ చేశాము. ఆటో వచ్చింది. వర్షం కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా కొంచెం దూరం వెళ్ళాక అయితే వెదర్ మామూలుగానే ఉంది. అలా ఒక 10 మినిట్స్ అయితే ఆటోలో అయితే జర్నీ చేశామో లేదో మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా రోడ్ సైడ్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్ళేసాము. చూస్తున్నారు కదా వర్షం ఎంత బాగా పడుతుందో. ఈ మొక్కల మీద పడుతుంటే ఇంకా చాలా బాగుంది. ఇవన్నీ అయితే ప్లాస్టిక్ మొక్కలే. సరే కొన్ని డెకరేటింగ్ ఐటమ్స్ అయితే తీసుకుందాం అనేసి రేట్ అయితే అడిగాము. ఆయన చెప్పిన రేట్‌కి అయితే నాకైతే థ్రిల్ అయిపోయాను. మరి ఇంత రేట్లు ఉన్నాయా? ఆన్‌లైన్‌లో చూస్తేనే కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా ఏమీ తీసుకోకుండా అయితే డీమార్ట్‌కి అయితే వెళ్ళిపోయాము ఆటో బుక్ చేసుకొని. ఇంకా ఇక్కడైతే నాకు కావాల్సిన ఇంటి సామాగ్రిని కొన్నిటిని అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇంక బయటికైతే వచ్చాను. వచ్చామో లేదో మళ్ళీ వర్షం ఫుల్ పడుతుంది. ఆ డీమార్ట్ బయటే ఒక అరగంట సేపు అయితే నుంచొనే ఉన్నాము. ఇంకా ఆ తర్వాత ఆటో బుక్ చేసుకొని మళ్ళీ వచ్చాము. ఇప్పుడైతే నర్సరీకి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా వెహికల్స్ అయితే ఎలా ఉన్నాయో, అసలకి ఇదేనేమో బిజీ లైఫ్ అంటే అన్నట్లుగా ఉంది. రోడ్లు మొత్తం ఫుల్ అయిపోయి వెహికల్స్ తోటి ఫుల్‌గా ఉంది. ఇంకా ఈ వెహికల్ సౌండ్‌కి కొద్దిగా తల కూడా అయితే తడిచింది. ఇంకా తలనొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది నాకు. ఇంకా అలా నర్సరీకి అయితే వెళ్ళాము. ఈ గ్రీనరీ చూసారు కదా ఎంత బాగుందో, కొంచెం ప్రశాంతంగా అయితే అనిపించింది. ఈ నర్సరీలో అయితే చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్, అవుట్‌డోర్ ప్లాంట్స్ చాలా మంది అయితే వచ్చి తీసుకుంటూ ఉన్నారు. ఇలాంటి టైంలో మొక్కలు నాటితే బతుకుతాయి అంటారు కదా! ఇంకా మేము కూడా అయితే మొక్కలైతే తీసుకున్నాము. నాకైతే ఒక పెద్ద గార్డెనింగ్ పెట్టాలి అనిపించింది. కానీ అపార్ట్మెంట్‌లో అంతగా కుదరదు కదా! కానీ ఏదో ఒక రోజు అయితే ట్రై చేస్తాను. ఇంకా అక్కడైతే మొక్కలు తీసుకొని ఒక ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళాము. వర్షం అయితే ఫుల్‌గా పడుతుంది కదా! కరెంట్ కూడా లేదు. మేము ఎప్పుడైతే బయలుదేరామో అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్‌లో కరెంట్ కూడా పోయిందంట. ఇంక మా పిల్లలకైతే డీమార్ట్ నుంచి పాప్‌కార్న్ అయితే తీసుకొనొచ్చాను. అవైతే ఇద్దరికీ ఇచ్చాను. ఇంక తినేశారు. ఆ తర్వాత ఇంక అలానే చీకట్లో మా బుడ్డిదైతే దాని షాడో చూసుకొని అదైతే నవ్వుకుంటూ, ఆడుకుంటూ ఉంది. నాకైతే ఫుల్ హెడ్‌ఏక్. ఇంక టాబ్లెట్ ఏసుకొని తలకి ఆయిల్ పెట్టుకొనైతే ఉన్నాను. ఇంక ఆ తర్వాత మా బుడ్డోళ్ళిద్దరికీ అయితే అన్నం అయితే పెట్టేశాను. ఇంక మేమైతే ఆమ్లెట్ ఏసుకొని అన్నం తిందాం అనుకుంటున్నాము. ఉల్లిపాయలు కట్ చేస్తున్నప్పుడే ఎట్లనో కరెంట్ అయితే వచ్చేసింది. ఇంకా తర్వాత అయితే నేను ఒక 3 ఎగ్స్ అయితే పగలగొట్టేసి ఆమ్లెట్ అయితే వేసుకొని అన్నం అయితే తినేసాము. ఇలా ఈరోజైతే వర్షంతో కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా అయితే గడిచిపోయింది. మన వీడియోస్ అయితే ప్రతిరోజు మధ్యాహ్నం 2:30కి అయితే వస్తాయండి. రేపటి వీడియోలో అయితే నేను ఈరోజు ఏమేమి షాపింగ్ చేశానో అవన్నీ అయితే మీకు చూపిస్తాను. వాటి రేట్స్ కూడా అయితే చెప్తాను. ఈరోజుటి మన ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.